నమస్తే అండి. నా పేరు షోయబ్. ఎంఎస్ఎస్ వెల్ఫేర్ అండ్ హెల్త్ కేర్ ట్రస్ట్ వ్యవస్థాపకుడిని. ఈరోజు మనకు రాజంపేటలో రామ్నగర్లో 17 ఏళ్ల ఈ పాపకి, పల్లవి అనేటువంటి పాపకి 2 కిడ్నీలు కూడా ఫెయిల్ అయిపోవడం జరిగింది. ఈ పాప వయసు చూస్తే 17 ఏళ్ళు. ఈ పాపకి బంగారు భవిష్యత్తు ఉంది. ఈ పాప ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ చదువుతూ ఉంది. అది కూడా కాకుండా ఈ పాపకి 10th క్లాస్లో 520 మార్కులు కూడా వచ్చాయి. ఈ పాప బంగారు భవిష్యత్తు ఉంది. వీళ్ళ ఆర్థిక పరిస్థితి కూడా బాగోలేదు. వీళ్ళ నాన్నగారికి కానీ వీళ్ళ అమ్మగారికి కానీ ఎవరికి కూడా ఆర్థిక పరిస్థితి బాగలేదు. ఇప్పుడు దాకా చాలామంది కూడా డోనార్స్ వచ్చారు. మామూలుగా 2,000 3,000 డొనేషన్ ఇచ్చేవాళ్ళు వచ్చారు. కానీ వీళ్ళ ఆర్థిక పరిస్థితి బాగలేదు కాబట్టి వీళ్ళకి ఇంకా ఎక్కువగా వీళ్ళకి సపోర్ట్ కావాలి. సోషల్ మీడియా తరపున కానీ మీడియా తరపున కానీ వీళ్ళకందరికీ కూడా చేయాలి. కానీ ఈ మీడియా ద్వారా కానీ సుమన్ టీవీ ద్వారా కానీ నేను ఈ రాష్ట్ర ప్రభుత్వానికి కానీ జిల్లా యాంత్రాంగం కానీ ముఖ్యమంత్రి గారికి కానీ ఉప ముఖ్యమంత్రి గారికి కానీ అందరికీ కూడా అందరం కూడా రిక్వెస్ట్ చేస్తూ ఉంటే, సార్ ఒకసారి మీరు ఈ ఫ్యామిలీ కండిషన్ని ఒకసారి చూడండి. ఈ పాపని ఏదో ఒక విధంగా మనం ఏదో రకంగా సహాయం అందించగలగాలి. ఈ పాపని ఎట్లో ఒక రకంగా చేసి మనం బ్రతికించగలగాలి. ఇంకోటి ఏమిటంటే, మన ట్రస్ట్ ద్వారా ఏదైతే ఎంఎస్ఎస్ ట్రస్ట్ ఏదైతే ఉందో ఈ ట్రస్ట్ ద్వారా ఈ అమ్మాయికి మెడికల్ అసిస్టెన్స్గా అన్ని రకాలుగా సహాయం చేస్తూ ఉన్నాం. వీళ్ళ అమ్మగారికి కూడా వచ్చి చెప్పాం, మా ట్రస్ట్ తరఫున మెడికల్ అసిస్టెన్స్ ఎంతైతే ఉంటుందో అంత ఖచ్చితంగా మేము అందిస్తామని కూడా మాట ఇచ్చాం. అంతేకాకుండా ఈ మీడియా ద్వారా మనం రిక్వెస్ట్ చేస్తామని అంటే, ఇంకా మంది సిఎస్ఎస్ డోనార్లు ఎవరైతే ఉన్నారో, లేకుంటే ఎవరైనా సహాయం చేసే వాళ్ళు ఉన్నారో, ప్రభుత్వానికి సంబంధించిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా వచ్చి ఈ అమ్మాయిని గొప్ప మనస్సుతో ఒక మానవ దృక్పథంతో కాపాడుకోవాలని చెప్పి ఈ మీడియా ద్వారా కానీ మీ సుమన్ టీవీ ద్వారా కానీ నేను ప్రతి ఒక్కరికి కూడా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా. మా ఇన్విటేషన్ మేరకు మీరు వచ్చిన మీ అందరికీ కూడా ఖచ్చితంగా ధన్యవాదాలు.